ఇసుక లారీలను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని, ప్రమాదాలు పెరిగాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ ఆరోపించారు. మంతని మండలం గద్దలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇసుక లారీ ప్రమాదానికి గురైంది. గురువారం సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ప్రమాద సంఘటన స్థలం వద్ద గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ అడవి సోమనపల్లి క్వారీకి వెళ్లే ఇసుక లారీ దారి తప్పి ఖమ్మంపల్లి ఇసుక క్వారీకి వెళ్లడం జరిగిందని, అక్కడ ఇసుక లోడ్ చేయకపోవడంతో తిరుగు ప్రయాణంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉండి అధిక స్పీడ్తో వెళ్లడం వలన ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిందని, ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగేదన్నారు. రాత్రి సమయంలో ఇసుక లారీలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ మంతని నియోజకవర్గంలో రాత్రి సమయంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపించారు. డ్రైవర్లు మద్యం సేవించి అధిక లోడుతో అధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇసుక లారీలను నియంత్రించడంలో సంబంధిత అధికారులు విఫలం చెందారని మండిపడ్డారు. మంతని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా సాగుతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంతిని మండలం గద్దలపల్లి గ్రామంలో నిన్న రాత్రి 8 నుండి 8:30 గంటల ప్రాంతంలో ఇసుక లారీ ప్రమాదం జరిగింది. ఎంటీగా వస్తున్నటువంటి ఇసుక లారీ అడవి సోమనపల్లి వెళ్ళే ఇసుక లారీ ఖమ్మంపల్లి కారుకి రావడంతో అక్కడ వాళ్ళు నిరాకరించడంతో తిరుగు ప్రయాణంలో గద్దలపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రైవరు మద్యం మత్తులో అధిక స్పీడ్ కారణంగా ఇక్కడ ఏసీ కాలనీలో లోపలికి తీసుకుపోయే క్రమంలో ఇక్కడ ప్రమాదానికి గురైంది. ఆ ప్రాంతంలో ఒక 2-3 ఇండ్లు ఉన్నాయి. నిజంగా చాలా పెను ప్రమాదం తప్పింది. నిజంగా ప్రమాదం జరిగి ఉంటే 3-4 ఇండ్లు తర్వాత 10 మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉండేది. కాబట్టి డ్రైవర్లు మద్యం మత్తులో అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మంత్రి నియోజకవర్గంలో లారీ ప్రమాదాలను ఇసుక వ్యాపారం చేసే లారీ నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఇసుక లారీ నడపద్దని నిబంధనలు ఉన్నప్పటికీ మార్నింగ్ 6 నుండి సాయంత్రం 6 గంటల ప్రాంతంలోపే ఇసుక లారీలు నడపాలి. కానీ ఈ రాత్రి సమయంలో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ గద్దలపల్లి గ్రామంలో జనసమూహం లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అదే జనాలు ఉంటే చాలా ప్రమాదం మనం చూసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటికైనా సాన్సాక్స్ అధికారులే కానీ సంబంధించిన అధికారులే కానీ దీని మీద పగడిబందిగా చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇసుక లారీల కోసం ప్రత్యేకమైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి పంపించాల్సిన అవసరం బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి ఇంకో ప్రమాదం జరగకుండా ఇంకొకరి ప్రాణాలు పోకుండా ఈ మంత్రి నియోజకవర్గంలో అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ ఇసుక మాఫియాను అరికట్టడంలో కూడా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్య చేయాలని సిపిఎం పార్టీ ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గ్రామస్తులు కలుపుకొని ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గంలో ఇసుక లారీని బంద్ చేస్తామని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్తో పాటు గ్రామస్తులు అడ్డూరి రాజయ్య, అడ్డూరి సంపత్, ముత్యాల దుర్గయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.